మాట్లాడుతూ ఒక మాట అన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవెన్ హరీష్ రావు గారు కూడా కేటీఆర్ గారి అవినీతిని వ్యతిరేకించి మా పార్టీలోకి వస్తే చేర్చుకుంటాము అనే ఏదైతే ఆయన మాట్లాడారో అవన్నీ కూడా ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా ఒక చర్చకు దారితీశాయి. నిజంగానే బీఆర్ఎస్ పార్టీలోంచి ఆ పార్టీలో వాళ్ళతో టచ్లో ఉన్నారని గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బండి సంజయ్ గారు పలు సందర్భాల్లో ఇలాంటి మాటలు మాట్లాడారు. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో అప్పుడంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వెళ్ళలేరు అనే ఒక గట్టి వాదన వినిపించగలిగారు. కానీ ఇప్పుడు అధికారంలో లేరు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ వాదనని ఎలా చూడాలి అనేది చూడండి. ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ జాతిపిత మాన్య శ్రీ బాపు కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన డిబేట్ ని స్టార్ట్ చేస్తున్నాండి. ఇక బండి సంజయ్ గారు మాట్లాడింది అసలు మతి స్థిమితంతో మాట్లాడుతున్నారా, లేకపోతే జోకులు వేస్తున్నారా, లేకపోతే రాజకీయ నిరుద్యోగిగా మారి ఉన్న పోస్ట్ పోయినందుకు అట్లా మాట్లాడుతున్నారా అనేది ప్రజలు కొద్దిగా ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి మాకు టచ్ లో ఉన్నారు అంటే ఉండనివ్వండి, ఉంటే మాకేంటండి, ఉంటే వాళ్ళ పేర్లు బయట పెట్టండి. హరీష్ రావు గారు వస్తారు, ఇక రేపు పొద్దున కేటీఆర్ కూడా వస్తాడని కూడా చెప్తాడు. నమ్మే వాళ్ళు ఉంటే ఏదో అంటారు కదండి, సామెత ఉంది కదా. ఇవన్నీ పసలేని మాటలు, పని లేని మాటలు తప్పితే ప్రజల్లో ఏం చేయాలి, ప్రజలకు ఏం చేస్తే తెలంగాణకు బాగుంటది అనేది ఇటు కాంగ్రెస్ నాయకులు గాని అటు బీజేపీ నాయకులు గాని పూర్తిగా విస్మరించారు ప్రజలను. ఎంతసేపు రాజకీయ నిరుద్యోగులుగా మారి ఒకరి మీద ఒకరు ఈ భాషా ప్రయోగం చేసుకోవడం తప్పితే ఇక వేరే ఏం లేదండి. ఇలా బండి సంజయ్ మాట్లాడాల్సిన మాటలు మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. మొదటి నుంచి ఆయన అదే మాట్లాడుతున్నాడు. వీళ్ళు టచ్లు ఉన్నారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు తప్పితే ప్రజల మీద సోయి లేదు, ప్రజల మీద అవగాహన లేదు, తెలంగాణ రాష్ట్రం మీద వీళ్ళకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వాళ్ళ ఏమంటారు అధిష్టానాన్ని మెప్పించడానికి ఏది పడితే అది మాట్లాడి ఉన్న పదవిని కూడా పీకేస్తుందండి. ఇక ఇట్లా మాట్లాడితే తెలంగాణ ప్రజలు కంప్లీట్ గా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని నేను కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడడం బెటర్ అండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదో శ్వేతపత్రం రిలీజ్ చేసింది కదండి ఈ నీటి పారుదల గురించి. అది కూడా అవాస్తవాలు, సత్యదూరం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం కూడా చాలా తప్పుల తడకలు ఉన్నాయండి. తెలంగాణ ప్రజలు కూడా చాలా అన్ని గమనిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటు బీజేపీ గాని కాంగ్రెస్ గాని తెలంగాణను ఆడిపోసుకోవడం తప్పితే తెలంగాణకు చేసేది ఏం లేదని ప్రజలకు ఒక అవగాహన వచ్చేసింది. ఇవాళ మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయింది అంటున్నారు. అది అవాస్తవం కదండి. అప్పుడు 106 కోట్లు ఖర్చు చేస్తే మేము వచ్చినాక 775 కోట్లు ఇచ్చి పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖర్చు ఆయకట్టు విషయంలో కూడా తప్పుగా చెప్తున్నారు. వాళ్ళు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. ఇక ఒక్కో పేజీలో ఒక్కో రకంగా చెప్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ విషయంలో కూడా అట్నే మాట్లాడుతున్నారు. కేంద్రానికి మేము ఫిర్యాదు చేసినాము. చూడండి, ఇవాళ నీళ్లకు కేసీఆర్ గారికి విడదీయలేని అనుబంధం ఉందండి. ఇవాళ తెలంగాణను సస్యశ్యామలం చేసింది కేసీఆర్ గారు కాదండి. ఇవాళ తెలంగాణ ప్రజలు గాని బీఆర్ఎస్ నాయకులు గాని మన కేసీఆర్ గారు అంటే ప్రాణం ఇచ్చే స్టేజ్లు ఉన్నారండి. ఇలా మా టచ్ లో ఉన్నారు, మా పార్టీలకు వస్తారు అంటే చెత్త అంతా పోతుంది. నిజంగానే మన పదవులకు మాత్రమే ఆశించే వాళ్ళు, ప్రజల ప్రయోజనాలు పట్టని వాళ్ళు పోతారు. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి పోతారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీకి 4 లక్షల సభ్యత్వం ఉంది. మాలాంటి నికాసైన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. పోయే వాళ్ళు పోతూనే ఉంటారండి. నికాసైన ప్రజల కోసమే సేవ చేసే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు. ఇలా వాళ్ళు మాట్లాడే కాంగ్రెస్ మాటలు కూడా ఒకసారి మనము పరిశీలిస్తే గనుక కేఆర్ఎంబికి అప్పగించాలని గెజెట్ ఇస్తే మేము సవాల్ చేయలేదు, అది తప్పు, మేము వ్యతిరేకిస్తూ అలెక్స్ కౌన్సిల్ రిఫర్ చేయాలని చెప్పినాము. బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఎంతో రకంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా ఆలోచించి బ్రహ్మాండంగా చేసి ఇదంతా కూడా వాళ్ళు ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిందించడం కోసమే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందండి. ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనడానికి ఇవి చెప్పాల్సి వస్తుంది. ఈయననేమో పార్టీలకు వస్తారు నాయకులు, బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని బండి సంజయ్ చెప్తారు మన బీజేపీ నుంచి. ఈయనేమో కాళేశ్వరం ని తప్పుగా చూపించేసి ఇలా ప్రజల్లో ఒక నెగిటివ్ క్రియేటివిటీ చేసి ఏదో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్నాము, బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇటు వస్తున్నారు, వాళ్ళు చేసే అన్నిట్లా ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి ఒక్క ప్రాజెక్టుకు 4 సార్లు ఫౌండేషన్ వేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ లేదండి. వాళ్ళండి ఈ రోజు తెలంగాణ ప్రజలను గాని బీఆర్ఎస్ పార్టీని గాని అవమానించేది. ఇలా ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైనింగ్ కు సంబంధించి కేసీఆర్ గారు సబ్ కమిటీ చేసిండు. అందులో తుమ్మల గారు కూడా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక సభ్యులుగా ఉన్నారు ఆ టైంలో. మరి ఆయనే ఈ రోజు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారంటే విచిత్రంగా అనిపిస్తుందండి. ఇలా అనేక విశ్లేషణలు చేసిన తర్వాత రీడిజైనింగ్ కు వెళ్లాల్సి వచ్చింది కాళేశ్వరానికి. నిజానికి ఈ ప్రాజెక్టు మార్చాలని అనుకోలేదండి. అప్పటి కాంగ్రెస్ ఎలాంటి
ఏడేళ్లలో ఎలాంటి ప్రాజెక్టులకు కూడా అనుమతి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మా ప్రభుత్వం ఏర్పడిన 4 రోజుల్లోనే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కేసీఆర్ గారు లేఖ రాశారు, డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని 2007 నుంచి 2014 దాకా కేంద్రంలో అటు ఏపీలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఏం అగ్రిమెంట్ చేయలేదండి ప్రాజెక్టుల గురించి, నీళ్ల గురించి. కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెలంగాణ మీద సోయి లేదని చెప్పడానికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఇలా ఉమ్మడి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు నీళ్లు ఇవ్వలేదు చెప్పండి. మరి మా పాలనలో పొలాలకు నీళ్లు ఎట్లా వచ్చాయి చెప్పండి 9.5 ఏళ్లలో. గత ప్రభుత్వంలో ఎట్లుండే, ఈ ప్రభుత్వంలో ఎట్లుంది అనేది విశ్లేషించుకోవాలి నాయకులు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆయకట్టు తక్కువగా వచ్చిందని తప్పుడు ప్రచారం చేస్తుండ్రండి. ఇటీవల వాళ్ళు ఏదో రిపోర్టు చేసిండ్రు కదండి, కాళేశ్వరం కింద 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందించిన ఘనత మన కేసీఆర్ గారి ప్రభుత్వంది కాదా అని అడుగుతున్నా ఈ టీవీ ఛానల్స్ ముఖంగా. ఇవాళ నేను కాంగ్రెస్ గాని బీజేపీ నాయకులకు గాని ఒకటే క్వశ్చన్, అభివృద్ధి చేయండి. గత ప్రభుత్వాలను నిందించకుండా నిందిస్తూ టైం పాస్ చేయకుండా తెలంగాణ ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి. కాళేశ్వరం విషయంలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కు కావాలని ఇట్లా పునరుద్ధరణ చేయకుండా చూస్తున్నారు. మొత్తం కూలిపోయి రాజకీయ లబ్ధి చేస్తున్నారు. వీళ్ళ రాజకీయ పైశాచిక ఆనందం ఏంటంటే కొద్దిగా ఉంటే దాన్ని రిపేర్ చేసి ప్రజలకు అందించాల్సింది పోయి దాని మీద కుతంత్రపు రాజకీయ బుద్ధిని చూపిస్తున్నారండి. రాజకీయాలు చేయడం వల్ల తెలంగాణ సమాజం నష్టపోతుంది, అది గమనించాలి. ఇలా వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణ పనులు చేయాలండి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. ఇవాళ తప్పులు ఎవరు చేసినా కూడా శిక్ష వేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ రెడీగా ఉంది. కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు కూడా చాలా అంటే మన పంజగుట్ట ఫ్లైఓవర్ కూడా కూలిపోయింది కాంగ్రెస్ హయాంలోనే. మనం గమనించడం ఇవన్నీ కాదండి, ప్రకృతి వైపరీత్యమో, విధి వైపరీత్యమో, కాంట్రాక్టుల లోపమో, అది ఏదైనా కావచ్చు. ఇలా మేడిగడ్డ ప్రాజెక్టుకు ఒక పగులు ఏర్పడితే దాన్ని బాగు చేయాల్సింది పోయి రాజకీయ కోణంలో చూస్తూ ఇలా ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లో పెడుతుందండి కాంగ్రెస్ ప్రభుత్వము. ఇలా మిషన్ కాకతీయ వల్ల కూడా 15 లక్షల ఆయకట్టు మేడిగడ్డ మాత్రమే కాదు, ఇప్పుడు అన్నారం దగ్గర పిల్లర్లు కూడా డేంజర్ జోన్ లో ఉన్నాయి అనేది ఒక లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది అనేది వాళ్ళ శ్వేతపత్రంలో కూడా విడుదల చేశారు. సరే, దాని గురించి ముందు డిస్కస్ చేద్దాం రజిత గారు. సో రామరెడ్డి గారు, ఏదైతే బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యల గురించి ముందు మాట్లాడదాము, దాని తర్వాత ప్రాజెక్టుల గురించి మాట్లాడదాం. సంజయ్ గారు గతంలో కూడా ఇందాక నేను అన్నట్టు చాలా సందర్భాల్లో అన్నారు, వాళ్ళు టచ్లో ఉన్నారు, వీళ్ళు టచ్లో ఉన్నారు, ఎవరు టచ్లో ఉన్నారు అన్నది మాత్రం ఎక్కడ క్లారిటీ ఉండదు. వచ్చి జాయిన్ అయింది కూడా లేదు బీజేపీలో ఎప్పుడు ఏ పెద్ద నాయకుడు.